ఉంటే ఏదైనా కొంచెం డబ్బులు వస్తే మా యూట్యూబ్ నిలబడుతుందని కొంతమంది చేసి ఉండొచ్చు. వాళ్ళది తప్పే. వాళ్ళని నేను అరెస్ట్ చేద్దా చెప్పట్లే. వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు ఈ తిమింగలాన్ని ఎందుకు వదులుతామని అంటున్నా నేను. ఈ తిమింగలాలకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారా? మొన్నటి దాకా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 4 గన్మ్యాన్లు పెట్టుకొని 5 గన్మ్యాన్లు పెట్టుకొని తిరిగాడు ఈ ప్రకాష్ రాజు. అంటే నేను ప్రకాష్ రాజుని ఏదో నేను టార్గెట్ చేయట్లా, నేను రానని టార్గెట్ చేయట్లా, లేకపోతే నేను ఇంకొకరు విజయ్ దేవరకొండ టార్గెట్ చేయట్లా. నేను అంటుంది తప్పు చేశారా లేదా, ఇది బెట్టింగ్ యాప్స్ చెయ్యొచ్చా, ఇది బెట్టింగ్ యాప్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్లీగల్ అని తెలుసా లేదా, ఈ బెట్టింగ్ యాప్స్ ఇక్కడ మనం ఇలా ప్రమోషన్ చేసి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని వందల ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని కుటుంబాలు పోతున్నాయి, దానికి కూడా వివరంగా నేను మళ్ళా చెప్పాను మీకు. మనం ఏమంటున్నాం అంటే ఒక సామాన్యుడు నెలకు 30,000 జీతగాడు, రోజు కూలి చేసుకునే 750 రూపాయలు వాడు, ఆశతో మొత్తం టోటల్ గా మీరు బెట్టింగ్ యాప్స్ ఏదైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో మన ఫోన్ చేతిలో తీసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉంటే ఆవిడ జీవితాలు నాశనం అయిపోయి. వీళ్ళు చెప్పేది కూడా ఎలా ఉంటుందనంటే ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అంట. వీళ్ళు వాడే పదం ఒకటి చాలా ఈజీగా ఏం వాడుతుంటారని అందరు కూడా కామన్ గా వాడేది ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు, మీరు క్లిక్ చేస్తే అయిపోతుంది, వెంటనే మీ అకౌంట్ లోకి విత్డ్రా అవుతారు, చాలా ఈజీగా అయిపోతుందని చెప్తూ ఉంటారు. 20 minutes విత్డ్రా. మా శ్యామలక్క చక్కగా చెప్తుంది 20 minutes లో విత్డ్రా, 10 minutes లో డబ్బులే 20 minutes లో విత్డ్రా చేసుకో. అవును, మరి 20 minutes లో విత్డ్రా డబ్బులు అయ్యి మా శ్యామలక్కని అడగాల, మా ప్రకాశ్ రాజు గారిని అడగాల. మరి ఇప్పుడు ఎవరైతే పోగొట్టుకుని 20 minutes విత్డ్రా కానీ అందరి మీద ఒకటి కేసు పెట్టి డబ్బులు వసూలు చేయాలా, వీళ్ళ ఆస్తులకు జప్తు చేయించాలా, వీళ్ళ ఆస్తులు అటాచ్మెంట్లు చేయాలా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు చేసిన పాపానికి కొన్ని వందల జీవితాలు నాశనం అయిపోతాయి, కొన్ని వేల జీవితాలు నాశనం అయిపోతాయి. నటికుమార్ గారు, ఇక్కడ టాప్ 6 సెలబ్రిటీలో మనం చూస్తే కనుక రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్. ఇక్కడతో ఆగే అవకాశం లేదు, ఇంకా ఈ సంఖ్య పెరగొచ్చు కూడా. ఇంకా ఇప్పటి కొంత పబ్లిక్ కూడా అలర్ట్ అయిపోయి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా ఎవరు చూసినా అంటే టు మై అజంప్షన్ ఒక్కొక్కరికి 1 CR 2 CR పైనే ఉంటుంది రెమ్యునరేషన్. సో ఒక్కొక్కరు నార్మల్ గా ఇయర్లీ ఒక సినిమా 2 సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంటే నేను అనుకున్న ప్రకారంగా సో అటువంటి వాళ్ళకు కూడా ఈ అవసరం వచ్చింది అని అంటే వీళ్ళు ఇంకా బెట్టింగ్ యాప్ నుంచి ఎంత మొత్తంలో కొలగొట్టుంటారు? లేని వాళ్ళు కదా, డబ్బులు లేవు వాళ్ళకి, చాలా కష్టాల్లో ఉన్నారు. మామూలు చాలా కష్టాల్లో ఉన్నారు, బండి పెట్రోల్ కూడా కొట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు కదా వీళ్ళు. మరి అందుకనే ఈ అడ్డదారి దొక్కుతున్నారు. నేనేమంటున్నానంటే అండి, ఎంజాయ్ చేసినోడు ప్యాకాట ఆడినోడు మానడు, కాకపోతే ఆడు ఉన్నోడు వెళ్ళినోడికి అంత సరదా ఉంటే శ్రీలంక వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇది ఆఫీషియల్ లైసెన్స్ ఉంది కాబట్టి, గోవా వెళ్తాడు ఆఫీషియల్ గా ఉంది కాబట్టి, అడు అమెరికా వెళ్తాడు, లేకపోతే సింగపూర్ వెళ్తాడు, మకా వెళ్తాడు. అది ఉన్నవాడు చేస్తే ఏం పోదండి, అది పోతే ఏం పోతుందండి? ఆ అపురూపాలు అయితే పెద్ద ఇష్యూ ఏం కాదు. అది ఇప్పుడు కోర్టులో మనకు ఒక 50,000 మందికి దెబ్బ తగిలితే పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ మనం టోటల్ గా 99 లక్షల మంది కోసం చూసుకోవాలా. ఆన్లైన్ మన చేతుల్లో వచ్చే 99 లక్షల మంది కోసం చూసుకోవాలా. అంతే తప్ప 1,00,000 మంది పోతే మనకి ప్రాబ్లం కాదు. వాళ్ళ వల్ల మనకేమీ వాళ్ళు నష్టపోతే వాళ్ళ కుటుంబం నష్టపోతేమో తప్ప ప్రజలు నష్టపోదు. వీళ్ళ వల్ల మొత్తం జీవితాలు నష్టం అయిపోతాయి. ఎందుకంటే ప్రతి వాడు 1,000 రూపాయలు ఆడేవాడు, 500 ఆడేవాడు ఉదయం నుంచి కష్టపడితే మనకి 750 రూపాయలు వస్తుంది కూలి. ఇక్కడ మనం 5 నిమిషాలు ఆడితే మన 20 minutes వచ్చేస్తున్నారు కదా. ఆ 750 రూపాయలు వద్ద 20 minutes 20,000 తెచ్చుకుంటే పోతుంది కదా. ఇంకొకటి ఈ యాప్ల్లో ఒక లోన్లు ఇస్తున్నారు, 5,000, 10,000, 1,00,000 అప్పటికప్పుడు స్పాట్ ఇమీడియట్ అక్కడ తీసుకుంటున్నారు, ఇక్కడ ఆడేస్తున్నారు, అక్కడ తీసుకుంటే ఇక్కడ ఆడేస్తున్నారు. పిల్లలకి ఏం తెలుసండి? మనం ఏం తెలియదు అంటే ఒకటే అండి, ఆశ ఉంటుంది. ఆశను మనం నిరాశపరచకుండా మనం ఏం చేస్తున్నాం, ఆశను మనం ఇంకా కొంచెం పెంచుతున్నాం. అంటే ఇప్పుడు నీ అభిమానికి నువ్వేం చెప్తున్నావు? నువ్వు జోజమాడు నాశనం అయిపో, నీ ఫ్యామిలీ నువ్వు చచ్చిపోని చెప్తున్నావా? లేకపోతే నువ్వు మంచి పని చేయని చెప్తున్నావా? మంచి బాటలో మన ఫ్యాన్స్ ని మనం అభిమానించే వాళ్ళని మనం నడిపించాలి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇది బ్యాన్ ఉంది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తెలుగుదేటగా మాట్లాడుతున్నారు. ఇది ఆల్రెడీ ఇక్కడ కాదు కదా, అది ఎక్కడదో కదా, ఆ పక్కద కదా, మాకు ఏం సంబంధం, మాకు ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి మేము పెట్టాం కదా, అది అఫీషియల్ కదా అని చెప్తున్నారు పెద్ద మనుషులు. పెద్ద మనుషులు చెప్పిన వాళ్ళకి ఒకటే నేను సమాధానం చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో బ్యాన్ ఉంది, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉంది, పక్క రాష్ట్రం నువ్వు వెళ్ళి అమెరికాలో ఇచ్చుకో ఇంగ్లీష్ లో, నువ్వు లేకపోతే ఉగండాలో ఇచ్చుకో ఉగండా భాషలో, ఇక్కడ కాదు నువ్వు ఇచ్చేది పబ్లిసిటీ. అది చెప్పిన ఒక పెద్ద మనిషి చెప్పాడు మాట, ఒక చాలా పెద్ద మనిషి చెప్తే ఆ పెద్ద మనిషికి సమాధానం చెప్తున్నాను. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మొత్తం మీద 25 మంది, దాంట్లో టాప్ 6 సెలబ్రిటీస్లో ఇందాక మనం మాట్లాడుతూ ఒక్కొక్కరు ఎవరు కూడా సినిమాలు నటిస్తే నాకు తెలిసి ఒక్కొక్కరు 10 crores పైన ఉంటుంది వాళ్ళ రెమ్యునరేషన్. ఇంకా అంతకు మించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
నాకు తెలిసి నేను 10 crores వరకు అనుకుంటున్నా, ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో ఇంతమందిని గుంజి ఇంతమందిని లాగి వారి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఉందా? సో ప్రజెంట్ 25 మంది పైన కేసు నమోదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, సినీ సెలబ్రిటీలు మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఇరుక్కున్నారు. ప్రజెంట్ 25 మంది పైన కేసు నమోదైంది. కొంతమంది పైన 2 స్టేషన్లు, అటు పంజాగుట్ట, మియాపూర్ 2 స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సో ప్రజెంట్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కేసులు ఇప్పటితో ఆగే అవకాశం అనేది, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇందులో స్థానం కల్పించబోతున్నారు. సామాన్య ప్రజలు కేసు ఫిర్యాదులు ఇవ్వబోతున్నారు. సో ఈ విషయం పైన అటు ఫిలిం సర్కిల్ ఎటువంటి చర్చ కొనసాగుతోంది? టాలీవుడ్ అయితే మరోసారి ఉలిక్కిపడిందని చెప్పుకోవాలి. డ్రగ్స్ ఇష్యూ తర్వాత మరలా ఒక పెద్ద వివాదంలో అయితే టాలీవుడ్ చిక్కుకుంది. టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు ఇన్ని రోజులు కూడా. ఇది ఇంత పెద్ద క్రైమ్, దీన్ని శిక్షార్హులు వీళ్ళు అనేది వాళ్ళకి అవగాహన లేకపోవటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుట్లో ఇప్పుడు ఇరుక్కున్న వాళ్ళలో మెయిన్ గా చెప్పాలంటే దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, వీళ్ళిద్దరూ, అలాగే విజయ్ దేవరకొండ వెల్ ఎడ్యుకేటెడ్. అలాగే సొసైటీలో జరిగే అనేక అంశాల గురించి వీళ్ళు తన సోషల్ మీడియా ద్వారా అందరినీ కూడా చైతన్యపరుస్తున్నారు, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఈ రోజు ఒక ముద్దాయిలాగా ఆ వివాదంలో చిక్కుకుపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ప్రకాష్ రాజ్ను ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వంలో జరిగే అనేక సంఘటనల గురించి, అనేక విషయాల గురించి, మతపరమైన విషయాలు కావచ్చు, రాజకీయపరమైన విషయాలు కావచ్చు, అనేక అంశాల గురించి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన అందరినీ ప్రశ్నించే ప్రకాష్ రాజ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం నిజంగా దురదృష్టకరం. ఆయనకు ఇది తప్పు అని తెలియక చేశారా అనేది ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అలాగే మిగిలిన హీరోయిన్స్ కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న చిన్న సెలబ్రిటీస్ వాళ్ళు నేరం చేశారు, తప్పు చేశారు అంటే వాళ్ళు ఒక అంత వాటి గురించి అవగాహన లేకపోవటం, అలాగే డబ్బులకు ఆశపడి యాప్స్ వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ ఏదైతే ఉందో దానికి ఆశపడి చేసి ఉండొచ్చు. బట్ ఇంత పరిజ్ఞానం ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, సొసైటీని ఇన్ని విషయాల్లో ప్రశ్నించే ప్రకాష్ రాజ్ కూడా ఈ వివాదంలో ఇరుక్కోవటం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది మనోజ్. రైట్ రవిచంద్ర, మొత్తం మీద ఇటు బాలీవుడ్ నటులపైన కూడా కేసు నమోదే అవకాశం కనబడుతోంది.